నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. నేను మీ కృష్ణ బాల. హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆరోగ్యాన్ని ముప్పు తిప్పలు పెడుతున్న మరో కొత్త ప్రమాదం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ వైద్య జర్నల్ లాన్సెట్ విడుదల చేసిన తాజా అధ్యయనం ప్రకారం ఫ్యాటీ లివర్ వ్యాధి కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. గత కొన్ని దశాబ్దాల్లో ఈ వ్యాధి 143% మేర పెరిగి ప్రస్తుతం దాదాపు 180 కోట్ల మందిని ప్రభావితం చేస్తున్నట్లు వెల్లడైంది. సమయానికి అనుకూలంగా తీసుకొని ఆహారం, శారీరక శ్రమలేమి, ఉబకాయం, మధుమేహం వంటి కారణాలతో ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మద్యం తీసుకుని వారిలో కూడా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ కేసులు పెరుగుతున్నట్లు ఈ నివేదిక చెబుతుంది. సరైన జీవనశైలి లేకపోతే ఇది కాలేయానికి తీవ్రమైన నష్టం కలిగించే ప్రమాదం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు మానవాళిని సైలెంట్ కిల్లర్ వైపు నడిపిస్తున్నాయి. ఒకప్పుడు వృద్ధాప్య సమస్యగా భావించిన కాలేయ వ్యాధులు ఇప్పుడు యువతను, చిన్నారులను సైతం వదలడం లేదు. తాజాగా ప్రచురితమైన ది లాన్సెట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ హెపటాలజీ నివేదిక ప్రకారం 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 180 కోట్ల మంది కాలేయ వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో దీనిని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అని పిలిచేవారు. ప్రస్తుతం దీనిని మెటబాలిక్ అసోసియేటెడ్ స్టిటోటిక్ లివర్ డిసీజ్గా వ్యవహరిస్తున్నారు. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది మద్యం వల్ల వచ్చే వ్యాధి కాదు. ఉబకాయం, మధుమేహం, రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ వంటి జీవక్రియ లోపాల వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోవడమే ఈ వ్యాధికి ప్రధాన కారణం. 1990లో 50 కోట్లుగా ఉన్న బాధితుల సంఖ్య 2023 నాటికి 130 కోట్లకు చేరింది. అంటే 3 దశాబ్దాల్లో ఏకంగా 143% పెరుగుదల నమోదైంది. ముఖ్యంగా 35 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న పురుషులు ఈ వ్యాధి బారిన ఎక్కువగా పడుతున్నారు. మహిళల్లో 55 నుంచి 59 ఏళ్ల వయసున్న మహిళల్లో ఈ ప్రభావం అధికంగా ఉంటుంది. శరీర బరువు ఎక్కువగా ఉండటం, ధూమపానం, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగటం ఈ వ్యాధికి తలుపులు తీస్తున్నాయి. కాలేయ వ్యాధిలోని ప్రమాదకరమైన అంశం ఏంటంటే అది చాలా కాలం వరకు ఎటువంటి లక్షణాలను బయటపడనీయదు. వ్యాధి ముదిరి కాలేయం గణనీయంగా దెబ్బతిన్న తర్వాతే లక్షణాలు కనిపిస్తాయి. విపరీతమైన అలసట, కడుపు పైభాగంలో అసౌకర్యం లేదా నొప్పి, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తే అప్రమత్తం కావాలి. చాలామందికి ఇతర ఆరోగ్య సమస్యల కోసం పరీక్షలు చేయించుకున్నప్పుడు మాత్రమే కాలేయంలో కొవ్వు చేరినట్లు బయటపడుతుంది. అయితే ప్రస్తుతం వ్యాధి విస్తరిస్తున్నా వైద్య చికిత్సలు అందుబాటులోకి రావడం ఊరటనిచ్చే అంశం. అయితే మందుల కంటే జీవనశైలి మార్పులే దీనికి సరైన విరుగుడు. స్థూలకాయాన్ని తగ్గించుకోవడం ద్వారా కాలేయంపై ఒత్తిడిని తగ్గించవచ్చు. ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల జీవక్రియలు మెరుగుపడతాయి. ఆహార నియమాలు, చక్కెర, నూనె పదార్థాలను తగ్గించి పౌష్టికాహారం తీసుకోవాలి. ప్రతి 6గురిలో ఒకరు ఈ వ్యాధి ముప్పులో ఉన్నారు. చిన్న వయసు నుండే ఆరోగ్యకరమైన అలవాట్లు అలవర్చుకోవడం ద్వారా మాత్రమే 180 కోట్ల మంది బాధితుల జాబితాలో మనం చేరకుండా ఉండవచ్చు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి జాగ్రత్త.